విజయవాడ గవర్నర్పేట మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో విశ్వవేద మహాగ్రంథం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తాడికొండ శివాజీ రచించిన ఈ పుస్తకాన్ని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కామ్రేడ్ జీఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి గౌల నారాయణరావు సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎం రవీంద్రబాబు ఐపీఎస్ రిటైర్డ్ మరియు ఎం ప్రభాకర్ రావు ఓఎస్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వవేద మహాగ్రంథంను సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు గ్రంథ సమీక్ష చేయగా రచయిత తాడికొండ శివాజీ యొక్క కృషిని అతిథులు అభినందించారు. ముందుగా మనం పుస్తకావిష్కరణ చేసుకుందాం. ఇంకొకరు ముద్రణ చేసే డిటిపి చేసే అబ్బాయి, ఇంకొకళ్ళు ప్రూఫ్ రీడర్ బేసిస్తో సహా చదువుతారు. ఆ అదృష్టం నాకు ప్రూఫ్ రీడింగ్ ద్వారా కలిగింది. దిద్ది ఉన్నారు కానీ ఆయనకున్నటువంటి ఆస్తులు పాస్తులు పొలాలు బిల్డింగులు భవనాలు వీటన్నిటినీ కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. చాలా హ్యాపీగా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా ఈ పుస్తకం ఇందులో ఏముందో దీని గురించి నేను ఎక్కువ తెలియదు కాబట్టి దాని గురించి ఎక్కువ కూడా మాట్లాడదలుచుకోలేదు. బట్ శివాజీ గారి హార్డ్ వర్క్, ఆయన 50 సంవత్సరాల కృషి, అందులోనూ ఆయనకున్న అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకొని ఈ 631 పేజీల సంకలనాన్ని తయారు చేయడం అనేది, ఒక పుస్తకాన్ని తయారు చేయడం, అది చాలా హెర్క్యులెంట్ టాస్క్. ముందుగా దానికి హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం కూర్చొని ఏదో ఒక ఎగ్జామినేషన్ కానీ ఏదో రాయాలి, 1 or 2 పేజెస్, ఒక 5 పేజీలు 10 పేజీలు రాసేటప్పటికీ అసలు మనకి మైండ్ అంతా మనం బ్లాక్ అయిపోతాం. దాంట్లో ఎన్నో పుస్తకాలు దాదాపు ఇందాక వారు రివ్యూ చేస్తూ ఎన్నో పుస్తకాలు ఆయన స్టడీ చేసి తన 50 ఏళ్ల ఎక్స్పీరియన్స్ లో తన వద్దకు వచ్చిన ఎంతో మంది మిత్రులు కావచ్చు, ఈ కస్టమర్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క మాటలు కానీ వాళ్ళ అనుభవాలన్నీ కూడా దగ్గరించి సొసైటీ కోసం ఒక మంచి పుస్తకాన్ని ఆవిష్కరించి సొసైటీలోకి వదులుతున్నారు. అట్లాగనే ఆయన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందంటే అంటే 1 lakh రివార్డు కూడా అనౌన్స్ చేశారు. దీన్ని ఎవరైనా క్వశ్చన్. విశ్వవేద మహాగ్రంథాన్ని ఆవిష్కరించే అవకాశం కలగటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. కొద్ది నెలల క్రితం ఐలాపురం హోటల్లో నారాయణరావు గారు శివాజీ గారిని పరిచయం చేశారు. ఆ రోజు నాకు ఈ ప్యాంప్లెట్ చూపించి, నేను రచించే పుస్తకంలో ఏదైనా నేను రాసిన తప్పు అంటే 1,00,000 రూపాయలు నేను ఇస్తానండి అని చెప్పి కాగితం చూపించి నా గుండెకి ఉపయోగం ఉంది. అంటే ఆయన యొక్క ఆత్మస్థైర్యం ఉండొచ్చు, కానీ ఈ రకంగా ప్రకటించిన వ్యక్తి నేను ఎక్కడ చూడలే. అప్పుడు నేను పుస్తకం నేనేమో చూసింది లేదు. ఆ తర్వాత మొన్న పుస్తకం ఆవిష్కరణ చేయాలంటే నాకు ధైర్యం చాలు, న్యాయంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంత పూర్వం ఏ పుస్తకం చేసినా కొన్ని 100 పుస్తకాలు చేస్తుంటాం కానీ అది వేరు, వాటి వేరు, ఈ పుస్తకం వేరు. ఈ పుస్తకం ఒక ఛాలెంజ్తో రచించిన పుస్తకం ఇది. అది అని చెప్పి
ఒక భావంతో రచించిన మహాగ్రంథం ఇది. ఈ పుస్తకం చూస్తే ఏమనిపించిందని నాకు సర్వమత సార సంగ్రహం అనిపించింది. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాల యొక్క సారాన్ని ఈ ఒక్క గ్రంథం చదివితే మనం అర్థం చేసుకోవచ్చు. అని చెప్పాడు. ఇందులో ఆస్తికత ఉంది, నాస్తికత్వం ఉంది, ఆధ్యాత్మికత ఉంది, అన్ని మతాల సారము ఉంది. తెలుసుకోగలిగిన మొత్తం విజ్ఞాన సర్వస్వం అంతా ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించడానికి నన్ను కూడా ఆహ్వానించడం, ఇందులో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం, ఇది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. చెందిన వారిని ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఆర్థిక సభాధ్యక్షుడు కోరినారాయణ ధన్యవాదాలు. సభకు విచ్చేసిన వారందరికీ నమస్కారం. మాట్లాడటం పెద్దగా ప్రాక్టీస్ లేని మనిషిని, ఇలాగ సభాముఖంగా ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడటం ప్రాక్టీస్ లేని మనిషిని. నేను చెప్పదలుచుకున్నది 4 మాటలు ఏంటంటే, ఈ గ్రంథంలో నేను చెప్పాల్సినవి చక్కగా తెలియజేశాను. అంటే మొదటి అట్ట కవర్ పేజీ ఫస్ట్ తెలియజేశాను, బ్యాక్ పేజీలో పెట్టేశాను. ఈ 2 ముఖ చిత్రం బ్యాక్ చూస్తే దాన్ని అర్థం చేసుకొని వారు చదవగలిగితే ఇది పరిపూర్ణంగా అర్థమైంది. వాళ్ళు అర్థం చేసుకోవడానికి కావాల్సింది వారికి ఉన్న ఇన్ఫర్మేషన్ రెండింటిని కూడా ఫ్రంట్ బ్యాక్లో పెట్టాను. లోపల విషయాలు దాదాపుగా అర్థమైంది. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దీనిలో విశ్వాసకులమైన మనం ప్రపంచ మానవులు మనం నాటి నుండి నేటి వరకు మనకు తెలిసినదే నిజమని మన హృదయాలలో నాటుకుపోయిన దైవభావంతో జీవిస్తున్నాం. అది కాస్త దైవ సంతోషకరమైన విషయం. దానిని తాత్కాలికంగా పక్కన పెట్టి విశ్వవేద మహాగ్రంథాన్ని చదివి అర్థం చేసుకున్న తదుపరి మన హృదయమందు నిక్షిప్తమైన దైవభావనతో ప్రశాంతంగా అనుసంధానం చేసి పరిశీలించిన ఎడల మనం దైవ సంబంధమైన సత్యాన్ని గ్రహించగలం. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి పరిపూర్ణ దైవ గ్రంథం. ఇది దైవ గ్రంథం అని నేను ఇప్పటికీ చెప్తున్నాను, పరిపూర్ణమైందని నేను చెప్తున్నాను. కాకపోతే దీన్ని మనము ఫస్ట్ అంగీకరించలేకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, నేను దీనిలో చెప్పినట్లు మనం జన్మించిన కానీ ఏదో ఒక దైవభావంతో ఉంటాం కాబట్టి దానిని సడన్గా మనం పక్కకి తోయలేము. కాబట్టి దీనిని మన హృదయంలోనికి అంత తేలిక రాదు కాబట్టి ఇంకా మనకి గ్రంథమే అర్థం కాదు. ఇంకొక విషయం, ఈ గ్రంథం అంటే ఎప్పటి వరకు మనం పుట్టిన కానీ గ్రంథాలు చదివినట్లు ఉండదు. ఇది డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఏంటి ఒక విధంగా చెప్పాలంటే ఐరిష్ విప్లవం గురించి దీంట్లో ఉంది. ఎన్ని చోట్ల ఉంటుంది? 4 చోట్ల ఉంటుంది. స్వామి అయ్యప్ప గురించి దీంట్లో ఉంటుంది. ఎన్ని చోట్ల ఉంటుంది? 2-3 చోట్ల ఉంటుంది. అంటే సందర్భోచితంగా రాయడం జరిగింది. కాబట్టి కథలుగా చదవడానికి అలవాటు పడిన మనము ఇది మొత్తం క్రమానుసారం చదవకపోతే ఎట్టి పరిస్థితులు ఇది అర్థం కాదు. కాబట్టి ఈ గ్రంథం 100% అంతిమ దైవ గ్రంథం. ఈ రోజు కాకపోతే సభాముఖంగా నేను చెప్తున్నాను, ఇంకా 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 50 ఏళ్ళకైనా సరే ప్రపంచం ఆమోదించి తీరుద్ది. అది సత్యం.